అంబరచుంబిత ఆకాశార్యంగా కీర్తించబడే అద్భుత కట్టడంగా మెదక్ చర్చ్ పేరుగాంచింది. ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న ఈ కేథడ్రల్ చర్చ్ ఆసియాలోనే రెండో వాటికన్గా గుర్తింపు పొందింది. చారిత్రక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. చార్లెస్ వాకర్ ఫాస్టెస్ మదిలో మెలిసిన ఆలోచన, ఇంజనీర్ బ్రాడ్షా రూపొందించిన నమూనా, థామస్ ఎడ్వర్డ్ వాస్తు నైపుణ్యం, ఓ సాలిన్ బరి సృజనాత్మకత, ఇంగ్లాండ్, ఇటలీ దేశాల ఆర్కిటెక్చర్ల అద్భుత పనితనం వెరసి అత్యంత సుందరమైన అద్భుత నిర్మాణం మెదక్ చర్చ్. తీవ్రమైన కరువు, దుర్భిక్ష పరిస్థితులు నెలకొని ఆకలి చావులు సంభవిస్తున్న సమయంలో నిర్మాణం ప్రారంభమై 10 ఏళ్ల పాటు వేలాది మంది పేదలకు ఉపాధి కల్పించి లైఫ్ ఇచ్చిన దేవాలయం ఇది. కూలీ పనితో భుక్తి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మెదక్ ప్రాంతంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అనేక మందికి వ్యవసాయమే జీవనాధారం కాగా, కరువు పరిస్థితుల కారణంగా పంటలు సాగు చేసే పరిస్థితి లేక, చేసేందుకు పనులు దొరక్క, రెక్కాడితే గాని డొక్కనిండని కూలీలు, పేద రైతులు తిండి కరువై పస్తులుండాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. ఆకలి చావులు కూడా సంభవించాయి. అదే సమయంలో మెదక్ చర్చి నిర్మాణం ప్రారంభం కావడంతో స్కిల్డ్ లేబర్తో పాటు లేబర్కు పని దొరికింది. ఆనాటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పనికి ఆహారం ప్రాతిపదికన ఈ మహా దేవాలయ నిర్మాణ పనులను చేపట్టారు. దీంతో వేలాది మందికి భుక్తి లభించింది. అప్పట్లో మెదక్ పట్టణం మండలంతో పాటు రామాయణంపేట, చిన్నశంకరంపేట, కొల్చారం, వెల్దుర్తి, పొరుగునున్న కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాలకు చెందిన అనేక మంది చర్చి నిర్మాణ పనుల్లో పాల్గొన్నారట. సువార్త సేవకుడిగా వచ్చి నా ఉత్తమమైనది నా ప్రభువు కొరకే అన్న క్రైస్తవ మత బోధకుడు చార్లెస్ వాకర్ ఫాస్టెస్ తృష్ణ చిహ్నమే మెదక్ కేథడ్రల్ చర్చ్. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్తమైన నామంలో సకల మానవాళికి, ముఖ్యంగా మెదక్ పట్టణ వాసుల క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క అత్యున్నతమైన పరిశుద్ధ మహాదేవాలయం ఈ మెదక్లో మరి ఉండటం నిజంగా మన అదృష్టం, మన భాగ్యం. మరి ఆసియా ఖండంలోనే అతిపెద్ద దేవాలయాల్లో రెండవదిగా పరిగణింపబడే ఈ కేథడ్రల్ మహాదేవాలయం మరి అది నిర్మించి ప్రతిష్ఠింపబడి 100 సంవత్సరాలు గత సంవత్సరానికి పూర్తయినవి. మనం అందరం తెలుసుకున్నట్టుగా మరి సెంటనరీ శత జయంతి ఉత్సవాలు గత సంవత్సరం జరుపుకున్నాం. మరి అటు ఉత్సవాలు జరుపుకున్నప్పుడు ఆ ఆలయం నిర్మించినటువంటి రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్టర్ దొరగారి ఇంగ్లాండ్ దేశం ఆ మహానుభావుడి యొక్క కుటుంబ సభ్యులు సుమారు 10 మంది మన మధ్యకు వచ్చి వెళ్ళినారు. మరి వారి రాకతో ఆనాటి ఆ పండుగకు శోభాయమానమైన గొప్ప ఆశీర్వాదాలు సమకూర్చబడ్డవి. అలాగనే మరి గత సంవత్సరం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ క్రిస్మస్ పరిశుద్ధ మహాదేవాలయం ఆరాధనలోకి వచ్చి మరి వారితో పాటు జిల్లా మంత్రులు, మరి రాష్ట్ర మంత్రులు, మరి అనేకులు మన మధ్యకు వచ్చారు. మరి మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు, సీనియర్ నాయకులు వారి నాన్నగారు మరి మైనంపల్లి హనుమంతరావు గారు కూడా వారితో ఉన్నారు. మరి వచ్చిన ఆ సమయంలో ఈ ఆలయ అభివృద్ధి కొరకు వారు ఇచ్చిన నిధులు ఏవైతే ఆ రోజు వాగ్దానం చేసినారో అన్ని కార్యరూపం దాల్చినామని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి, మైనంపల్లి హనుమంతరావు గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంగ్లాండ్లోని షఫీల్డ్ అనే నగరానికి చెందిన ఫాస్టెస్ సువార్త సేవలు అందించాలన్న ఉద్దేశంతో మెథడిస్ట్ సంఘంలో ఫాస్టర్గా అభిషేకం పొంది క్రైస్తవ సువార్త సేవలను అందించేందుకోసం 1895లో ఇండియాకు వచ్చాడు. కొన్నాళ్లు మద్రాసులో ఉన్న తరువాత సికింద్రాబాద్కు వచ్చి తిరుమలగిరిలోని గ్రాససిస్ చర్చిలో చాప్లిన్గా పనిచేశాడు. ఆ తరువాత 1897లో మెదక్ టౌన్లో దాదాపు 155 ఏండ్ల కిందట మత బోధకుడు బర్లిన్ దొర నిర్మించిన చిన్న చాపెల్ చర్చ్ ప్రచారకుడిగా ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఫాస్టెస్ అత్తమామలు అతను నివాసం ఉండేందుకు మెదక్ మిషన్ కాంపౌండ్లో 2 అంతస్తుల భవనం నిర్మించి ఇచ్చారు. ఓ రోజు సాయంత్రం పూట తన భవనం పైన అటూ ఇటూ నడుస్తున్న సమయంలో దేవుడైన యేసుక్రీస్తు నిలయమైన చర్చ్ చిన్నగా ఉండి
తాను అంతకన్నా ఎత్తున్న భవనంలో నివసించడం గమనించి యేసుక్రీస్తు పట్ల అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన ఫాస్టెస్ అపచారంగా భావించాడు. అప్పుడే తన దేవుడి కోసం పెద్ద చర్చిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. 10 ఏళ్ల పాటు నిర్మాణం సిడబ్ల్యూ ఫాస్టెస్ ఇంగ్లాండ్కు చెందిన తన మిత్రుడైన ఇంజనీర్ బ్రాడ్షాతో 200 మోడళ్లు గీయించి అందులో ప్రస్తుత చర్చ్ నమూనాను సెలెక్ట్ చేశాడట. 1914లో ప్రారంభమైన చర్చ్ నిర్మాణ పనులు 10 ఏళ్లు కొనసాగి 1924లో పూర్తయ్యాయి. పూర్తిగా రాళ్లు, డంగు సున్నం ఉపయోగించి 173 అడుగుల ఎత్తు టవర్, 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవుతో చర్చిని యూరప్ గోతిక్ శైలిలో అత్యంత సుందరంగా నిర్మించారు. దేశ విదేశీ నిర్మాణ రంగ నిపుణుల పర్యవేక్షణలో చర్చ్ నిర్మాణం కొనసాగింది. చర్చి లోపల ప్రార్థన చేసేందుకు ఉన్న విశాలమైన హాలులో ఫ్లోరింగుకు తెలుపు, ఎరుపు, నలుపు రంగుల ఇటాలియన్ టైల్స్ ను వినియోగించడం విశేషం. జెకోస్లోవియా దేశస్థులు దేవదారు కర్రతో ఈగల్ రూపంలో తయారు చేసి బైబిల్ పఠన వేదిక, రంగూన్ టేకుతో రూపొందించిన ప్రభు భోజనపు బల్ల, రోజువుడ్తో తయారు చేసిన టేబుళ్లు, కుర్చీలు, దర్వాజాలు ఆకట్టుకుంటాయి. వావ్! గ్లాస్ విండోస్ అద్భుతం. చర్చిలో గ్లాస్ విండోస్ ప్రత్యేక ఆకర్షణ. లండన్కు చెందిన కళాకారుడు ఫ్రాంక్ ఓ సాలిన్ బరిలో చర్చిలో ఎత్తైన విండోస్ పై చిన్న చిన్న రంగురంగుల స్టెయిన్లెస్ గ్లాస్ ముక్కలను ఫిక్స్ చేసి యేసుక్రీస్తు జీవితంలోని ప్రధాన ఘట్టాలను కళ్లకు కట్టినట్టుగా రూపొందించడం విశేషం. చర్చిలో కుడివైపున ఉన్న విండోపై క్రీస్తు జననం, ఎడమవైపున ఉన్న విండోపై క్రీస్తు శిలువపై వేలాడుతున్న దృశ్యం, ఎదురుగా ఉన్న విండోపై క్రీస్తు ఆరోహణ దృశ్యాలు ఉంటాయి. బయట నుంచి సూర్యకాంతి పడినప్పుడు మాత్రమే ఈ విండోస్ పై ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపించటం ప్రత్యేకత. మరి భక్తులను అశేషంగా ఆకర్షించే ఈ ఆలయం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పరిడవిల్లుతా ఉంది. మరి ఇక్కడ క్రైస్తవులే కాక క్రైస్తవేతరులు కూడా రావడం మనందరం గమనించదగిన విషయం. మరి ఇక్కడ కుల భేదాలకు అతీతంగా, మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, మరి బంజారా ప్రజలందరూ కూడా కోకొల్లలుగా వచ్చి దేవుని ఆరాధించుకొని వాళ్ళు మొక్కులు చెల్లించుకొని ఆశీర్వాదాలు పొందుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ చేసుకునే ప్రార్థనలకు దేవుడు తప్పకుండా వారి కోరికలు తీరుస్తాడనేది వారి నమ్మకం. మరి ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. మరి తెలుగు 2 రాష్ట్రాల నుండి అశేషంగా వస్తూ ఉంటారు. మరి ఈ అన్ని ఏర్పాట్లు చేయడానికి మా స్థానిక ప్యాస్టరేట్ కమిటీ, ఆలయ కమిటీ పెద్దలు, మరి ఆఫీస్ బేరర్ గెల్లం చిత్తరంజన్, ప్రభుదయరాజ్, దేవప్రకాష్, గంట సంపత్ గారు, వారితో పాటు మరి ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరూ కూడా మరి మంచి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అలాగనే మా అధ్యక్ష మండలి పెద్దలు, మరి రేపు దక్షిణ ఇండియా సంఘం మోడరేటర్ మరియు కరీంనగర్ డయాసిస్ బిషప్, మన ఇన్ఛార్జ్ బిషప్ గారైన ద మోస్ట్ రెవా ప్రొఫెసర్ డాక్టర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు మన మధ్యకు రానయ్యున్నారు. రేపు ఉదయం 4:30 గంటలకు ఒక ఆరాధన ఉంటుంది, 10:30 గంటలకు మరొక ఆరాధన. ఈ 2 ఆరాధనలో కూడా రూబెన్ మార్క్ తండ్రి గారు దైవ సందేశం ప్రజలను ఉద్దేశించి అందిస్తారు, వారి ఆశీర్వాదాలు అందజేస్తారు. సిఎస్ఐ డయాసిస్ కేంద్రం గతంలో మెదక్ చర్చ్ ప్రార్థనాలయంగా ఉండేది. 1947లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆవిర్భవించాక డయాసిస్ కేంద్రంగా మారింది. డయాసిస్ ఆవిర్భవించి బిషప్ నియామకం కావడంతో మెదక్ చర్చ్ కేథడ్రల్ అయ్యింది. మెదక్ డయాసిస్ పరిధిలో పాత మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ఉన్నాయి. సిఎస్ఐ ఆధ్వర్యంలో డయాసిస్ పరిధిలోని జిల్లాల్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు, హాస్టళ్లు, క్రెష్లు, ఓల్డేజీ హోంలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మెదక్ డయాసిస్ బిషప్గా రైట్ రెవరెండ్ పద్మారావు ఉన్నారు. అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు, మహాదేవాలయంగా, యేసయ్య మందిరంగా, ప్రముఖ టూరిస్టు ప్లేస్గా పేరుగాంచిన మెదక్ చర్చ్ సందర్శనకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం ఏడాది పొడవునా భక్తులు, సందర్శకులు వస్తుంటారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ రంగాల ప్రముఖులెందరో మెదక్ చర్చిని సందర్శించి ఊహకందని నిర్మాణ నైపుణ్యాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు. ఏటా డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా నిర్వహించే క్రిస్మస్ వేడుకలు ఇక్కడ ప్రత్యేకమైనవి.
ఆ రోజు అంగరంగ వైభవంగా జరిగే క్రిస్మస్ వేడుకలను తిలకించేందుకు, పర్వదినాలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని గురువుల దీవెనలు అందుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి 50,000 నుంచి 1,00,000 మంది వరకు తరలివస్తారు. క్రిస్మస్ నుంచి 3 రోజుల పాటు రద్దీ ఉంటుంది. క్రిస్మస్ క్రీస్తు జననాన్ని బట్టి క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం. మరి యేసుక్రీస్తు ప్రభు చరిత్ర పురుషుడు. ఎందుకంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఆయన నమ్మినా నమ్మకపోయినా మనం ఈరోజు ఎక్కడున్నామనడానికి ఒక నిదర్శనం అయితే కేంద్రం ఆయననే ఉన్నాడు. ఇది ప్రపంచానికి మరి పండుగ. అందుకనే ఒక దేశము, ఒక ప్రజలు, ఒక కులం, ఒక మతం కాకుండా యావత్ ప్రపంచంలో అతిపెద్ద పండుగగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరావతారిగా వచ్చింది. ఆయన ఏదో పరిపాలన చేయాలా, సేవలు చేయించుకోవాలని కాదు. ఆయన మాటల్లో చెప్పాలంటే నేను పరిచారం చేయడానికి వచ్చినాను కానీ చేయించుకోవడానికి రాలే. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా ప్రాణం పెట్టుటకు వచ్చినాను అన్నాడు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు. నేను మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళడన్నాడు. మరి క్రిస్మస్ ఆషామాషిగా ఆకస్మిక సంభవం కాదు. దేవుని రక్షణ ప్రణాళికల ఒక భాగం. ప్రవక్తల ద్వారా పలకబడిన లేఖనాలు నెరవేరినట్టు జరిగినాయి. దీనికి సంబంధించి అనేక గ్రంథాల్లో, ఇతర మత గ్రంథాల్లో కూడా ఆధారాలు ఉన్నాయి. మరి అవన్నిటి నెరవేర్పే క్రీస్తు జననం క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏందో కాదు, క్రైస్ట్ మాస్ అనగా 2 పదాల కలయిక. మరి క్రీస్తును ఆరాధించుటే క్రిస్మస్. ఇక ఈ అలంకరణలు, ఈ వస్త్రధారణలు, ఈ భోజన పిండి వంటలు ఇవన్నీ కూడా మనుషులం కాబట్టి భౌతికమైన పండుగకు నిదర్శనమే కానీ అసలు క్రీస్తును ఆరాధించటం. ఇది ప్రపంచ పండుగ, అతిపెద్ద పండుగ. మరి ఈ పండుగ సందర్భముగా మన ఈ ఏర్పాట్లన్నిటిలో భాగంగా మరి ఈ యొక్క అశేష జనాంగం ఇక్కడికి రానయింటుండగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని పోలీస్ శాఖ వారు మన ఎస్పీ సార్ శ్రీనివాసరావు గారి యొక్క నాయకత్వంలో మంచి బందోబస్తు కూడా ఏర్పాటు చేయబడి ఉన్నది. మరి అందును బట్టి వారికి, మరి ఏఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఎస్ఐ సిఐ గారులకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ మా కమిటీ వారు కూడా మంచి ఏర్పాట్లు చేసి ఉన్నారు. మరి ఇప్పుడైతే పర్మనెంట్ వాష్రూమ్స్ నిర్మించినాం. ఇదివరకు అయితే టెంపరీ ఉండేటివి. మరి వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం ఉండదని చూస్తా ఉన్నాం. మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరి పత్రికా సహోదరులు మరి ఈ వార్తలన్నింటినీ ఇక్కడ జరుగుతున్న సంగతులను వారి వారి మీడియా ద్వారా ప్రజలకు అందజేస్తూ ఉన్నారు. అందును బట్టి కూడా వారికి సహృదయంతో నిండు వందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.